హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజైతే నేను గోంగూర చికెన్ చేయబోతున్నాను. ఫస్ట్ గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజైతే సండే స్పెషల్ నేను చేయబోతున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి, ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటో ఉడికిన తర్వాత దాంట్లోనే ధనియాల పౌడర్, కారపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతలోపు నేనైతే గోంగూరను తెంపి పెట్టుకున్నాను. మంచి ఫ్రెష్ కట్ చేసి పెట్టుకొని గోంగూరను కూడా అందులో వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకొని చికెన్ ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ గోంగూర టమాటో ఇదంతా మంచిగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఒక 10-15 మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతుంది. ఈ యొక్క చికెన్ అయిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలంటే చికెన్ మసాలా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇదే గోంగూర చికెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.